ఇప్పుడు చాలామంది కూడా ఏమనుకుంటున్నారంటే ఆయన చాలా తప్పులు మాట్లాడుతున్నాడు, కావాలని మాట్లాడుతున్నాడు అని చెప్పి చాలామందికి అర్థం కావట్లేదు. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ తప్పుల గురించి మాట్లాడితే దాని గురించి చర్చించుకుంటున్నారు తప్ప సమస్యలు మర్చిపోతున్నారు. అతను చదువుకోకపోయినా చదువుకున్నా కూడా చూసి చదవలేనంత చేతకానవాడైతే కాదు. వాళ్ళు కూడా దాన్ని స్పష్టంగా రాసిందే చదువుతాడు అతను. మిగిలినన్ని చదువుతా అక్కడికి వచ్చి తప్పెందుకు చదువుతున్నాడు? వాళ్ళు కావాలని రాసిస్తున్నారు, దాన్నే చదువుతున్నాడు ఆయన. చదివినప్పుడు ఏమవుతుంది? చర్చ పక్కెళ్ళిపోతుంది, సమస్యలు పక్కెళ్ళిపోతున్నాయి, విషయాలు పక్కెళ్ళిపోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి మీద చేసినటువంటి దౌర్జన్యం పక్కెళ్ళిపోతూ ఉంది, అచ్చెన్నాయుడు గారి మీద చేసిన దౌర్జన్యం పక్కెళ్ళిపోతూ ఉంది, కొల్లు రవీంద్ర గారి మీద చేసిన దౌర్జన్యం పక్కెళ్ళిపోతూ ఉంది. ఇవన్నీ చూసుకుంటా ఉంటే ప్రతిదీ విధ్వంసం మొదలుపెట్టాడు కాబట్టి ప్రజలందరికీ అర్థమైపోయింది. కాబట్టి అభివృద్ధి, మన పిల్లల భవిష్యత్తు, రేపు పొద్దున రాష్ట్ర భవిష్యత్తు ఆలోచించుకొని వాళ్ళు ముందుకొచ్చే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి కుప్పలు తెప్పలుగా వస్తున్నారు. నాయకులు ఎందుకు రావట్లేదంటే వాళ్ళు తలుపులు తెరవట్లేదు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే వాళ్ళు అవినీతిలో వాళ్ళు పాత్రదారులు ఉన్నారు కాబట్టి, వాళ్ళు హింసలో వాళ్ళు పాత్రదారులు ఉన్నారు కాబట్టి వాళ్ళని దూరంగా పెట్టుకుంటే మంచిదనే ఉద్దేశంతో తనకే కావాల్సినంత మంది సైన్యం ఉన్నారు, కొత్తగా ఎందుకనే భావంతో ఆయన దూరంగా ఉన్నాడు. కాబట్టి వీళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటమి అనేది నిర్ధారణ అయిపోయింది. కాబట్టి ఎప్పుడైనా ప్రజలు ఒకటి గుర్తుపెట్టుకోండి, గెలుపు బాటకు వెళ్తూ ఉంటారు. ఈ పార్టీలోంచి ఆ పార్టీకి వెళ్తే ఇది బలహీన పడినట్టు. ప్రభుత్వంలోంచి ప్రతిపక్షానికి వస్తున్నారు అంటే ప్రతిపక్షం అధికారంలో రాబోతున్నట్టు. ఇది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చేరికలు ఇంత ఘనంగా జరుగుతున్నాయి.